అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కాండ్రేగుల శివరాం గాంధీ, న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ మెదడులో రక్తనాళాలు గట్టకట్టడం వల్ల లేదా చిట్లి రక్తస్రావం అవడం వల్ల పక్షపాతం వస్తుందని తెలిపారు. ఇక బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముఖ్య కారణాలు బీపీ, షుగర్ అదుపులో లేకపోవడం, అధిక కొలెస్ట్రాల్, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం వంటి దూర అలవాట్ల వలన ప్రమాదాలను పెంచుతాయని తెలిపారు. ఇక ఒక్కసారిగా తల తిరగడం, రెండు కళ్ళు చూపు తగ్గడం, ముఖం ఒకవైపు వంగిపోవడం, మాట తడబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మనీష్ శారన్, యూనిట్ మార్కెట్ హెడ్ ఎన్ అంజిబాబు, అపోలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు గాంధీ గారు ఆల్రెడీ మీకు అన్ని వివరాలు క్లియర్గా చెప్పారు. స్ట్రోక్లో ముందు మీకు చెప్పుంటారు 2 రకాల స్ట్రోక్స్ ఉన్నాయి. యూజువలీ న్యూరాలజీ, న్యూరోసర్జరీ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్. స్ట్రోక్ ట్రీట్మెంట్లో మెడికల్ పార్ట్ అంతా యూజువలీ న్యూరో ఫిజిషియన్ చూస్తారు, మీకు అంటే అవగాహన. సర్జికల్ పార్ట్ ఏదన్నా వచ్చేది ఏంటంటే యూజువలీ ఆ 2 రకాల స్ట్రోక్లో రెండో రకం ఏంటంటే హెమరేజ్. అంటే మీరు గాంధీ గారు ముందు చెప్పారు, ఫస్ట్ అసలు స్కాన్ చేసి హెమరేజ్ కాకపోతేనే అప్పుడు ఇంజెక్షన్ గురించి ఆలోచిస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంతకుముందు ఏంటంటే కార్డియాలజీ ఫస్ట్లో మనకి అవగాహన లేదు. నేను ఊళ్ళోకి వచ్చిన కొత్త 20 ఏళ్ళ కింద ఓన్లీ కార్డియాలజీ, హార్ట్ అటాక్స్ గురించి, చేయి లాగితే ఎడం చేయి లాగినా, ఇప్పుడు ఏంటంటే ఈవెన్ సర్వైకల్ దానికి చేయి లాగినా ఇమీడియట్గా కార్డియాలజిస్ట్కి వెళ్ళే అంత అవగాహన వచ్చింది పబ్లిక్లో. బట్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి పబ్లిక్లో కార్డియాక్ ఉన్నంత అవేర్నెస్ బ్రెయిన్ స్ట్రోక్కి లేదు. అండ్ ఉన్నా అది సగం సగం. అంటే కొందరికి ఇంజెక్షన్ గురించి తెలుసు, కానీ అది హెమరేజ్లో ఇవ్వకూడదని తెలియదు. చాలాసార్లు హెమరేజిక్ స్ట్రోక్తో వచ్చిన వాళ్ళు కూడా మేము తొందరగా వచ్చాము, ఇంజెక్షన్ ఇవ్వండి, ఇంజెక్షన్ ఇవ్వలేదు అని హడావిడి చేస్తారు. సో బ్రెయిన్లో 2 రకాలు. ఒకటి రక్తనాళంలో క్లాట్ అయ్యి మీకు రక్త ప్రసారం జరక్క వచ్చే స్ట్రోక్ని ఇస్కెమిక్ స్ట్రోక్. రక్తనాళం పగిలి లేదా రక్తనాళం చిట్లి బ్లీడింగ్ అయ్యి వచ్చే స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్. సో న్యూరో సర్జన్స్ ఏంటంటే యూజువలీ హెమరేజిక్ స్ట్రోక్లో మేము ఇన్వాల్వ్ అవుతాం. అంటే బ్రెయిన్లో హెమరేజెస్ అయ్యే అయితే కామనెస్ట్ కాజ్ మనకి బీపీ కంట్రోల్లో పెట్టుకోకపోవటం, అది కామనెస్ట్. రెండోది రక్తనాళంలో తేడా ఉన్నా రావచ్చు. సో ఆ 2 దాంట్లోనూ, లేదా ఇస్కెమిక్ స్ట్రోక్లో చెయ్యి దాటిపోయిన తర్వాత, అంటే మెదడులో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి ప్రెషర్ ఎక్కువ అయితే అప్పుడు సర్జరీలు చేసి ప్రెషర్ తగ్గించాల్సి ఉంటుంది. ఇది ఒకటి చెప్దాం అనుకున్నాను. రెండోది మీరు ఇందాక అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఫస్ట్ అసలు ఏ హాస్పిటల్, ఈ హాస్పిటల్, ఆ హాస్పిటల్ అని కాదు. మీరు ఏ స్ట్రోక్ పేషెంట్ అయినా ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే నియరెస్ట్. ఎందుకంటే మనకి గోల్డెన్ అవర్ చెప్పారు కదా, ఫస్ట్ 4 hours చాలా క్రూషియల్. సో స్ట్రోక్ని కరెక్ట్గా రికగ్నైజ్ చేయడానికి మీకు ఇందాక లక్షణాలు అయ్యి చెప్పారు, అంటే ఫాస్ట్ అని. సో ఆ లక్షణాలు ఉన్నప్పుడు ఫస్ట్ నియరెస్ట్ ఎక్కడైతే మీకు న్యూరాలజిస్ట్ అండ్ స్కానింగ్ ఫెసిలిటీ ఉన్నది ఏదైతే నియరెస్ట్ ఉందో ముందు అక్కడికి వెళ్ళాలి. అంటే లెస్ దాన్ 100 kilometers రేడియస్లో ఈ రోజుల్లో నాకు తెలిసి 100 kilometer రేడియస్లో అన్ని చోట్ల, ఈవెన్ పెరిఫరీలో కూడా మీకు ఆ సెంటర్స్ అవైలబుల్ ఉంటుంది. అంటే న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్ అండ్ ఎంఆర్ఐ అండ్ సిటీ ఉన్నది. ఏమవుతుందంటే మీరు పెరిఫరీలో ఫస్ట్, ఇప్పుడు మీరు రాజోల్ అన్నారు, లేదా పెరిఫరీ ఎక్కడెక్కడో ఉంటారు, బట్ అక్కడ నియరెస్ట్లో ఎంఆర్ఐ, సిటీ సెంటర్స్ ఉన్నాయి అండ్ న్యూరో ఫిజిషియన్స్ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ అనేది, ఈ లక్షణం వస్తే ఇమీడియట్గా ముందు, ఎందుకంటే అది ఆ ట్రీట్మెంట్ ఎత్తుక్కుంటా చాలామంది ఏంటంటే కాకినాడ వాళ్ళు గౌతమి ఎక్కి హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు స్ట్రోక్. అంటే స్ట్రోక్ రికగ్నైజ్ చేశారు కానీ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోకుండా అక్కడికి వెళ్ళారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గాంధీ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 5 years నుంచి వర్క్ చేస్తున్నాను. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. మీరు పిలిచిన వెంటనే ఈ స్ట్రోక్ అవేర్నెస్ మీటింగ్కి రావడానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. యూజువల్గా నిన్న October 29th వరల్డ్ స్ట్రోక్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు యూజువల్గా ఈ వరల్డ్ స్ట్రోక్ డే కానీ, వరల్డ్ హార్ట్ డే కానీ, వరల్డ్ కిడ్నీ డే కానీ, యూజువల్గా ఈ డేస్ అన్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే జస్ట్ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ డిసీజ్. సో యూజువల్గా October 29th మనం వరల్డ్ స్ట్రోక్ డే కింద టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ రిగార్డింగ్ బ్రెయిన్ స్ట్రోక్ దాని గురించి జరుపుకుంటున్నాం. సో మెయిన్గా పబ్లిక్కి బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవేర్నెస్, ఏ విషయాల్లో అవేర్నెస్ ఉండాలి అని విషయాలని ఒక 5-6 పాయింట్లో క్లుప్తంగా చెప్దాం అనుకుంటున్నాను.
ఫస్ట్ థింగ్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి అండ్ బ్రెయిన్ స్ట్రోక్ ఎంత డేంజరస్ అన్నది ఫస్ట్ పాయింట్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి రక్త సరఫరా అందక వచ్చే సిమ్టమ్స్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. అంటే రక్త సరఫరా రెండు రకాలుగా, ఒకటి బ్రెయిన్ రక్తనాళంలో క్లాట్ ఉంటే రక్తం అందదు, నెంబర్ 2 రక్తనాళం పగిలి రక్తస్రావం అయితే బ్రెయిన్లో రక్తం అందదు. సో ఇస్చిమిక్ స్ట్రోక్ అంటాం, అంటే రక్తనాళంలో బ్లాక్ ఉంటే ఇస్చిమిక్ స్ట్రోక్ అంటాం. రక్తనాళం పగిలి రక్తస్రావం అయితే దాన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో ఈరోజు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇస్చిమిక్ స్ట్రోక్ గురించే మాట్లాడతాను నేను. సో ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి రక్తం అందకపోతే, సరైన టైంలో మనం ట్రీట్మెంట్ చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అన్నది పర్మనెంట్ లైఫ్ లాంగ్ ఆ పర్టికులర్ పేషెంట్కి లైఫ్ లాంగ్ ప్రాబ్లము, ఆ లైఫ్ లాంగ్ జీవితాంతం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అంటే ఇఫ్ సపోజ్ ఒక పేషెంట్కి పెరాలసిస్ వస్తే వాడి జీవితాంతం ఆ పెరలైసిస్ పేషెంట్గానే ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాడు ఒక్కడే ఎఫెక్ట్ అవ్వకుండా ద హోల్ ఫ్యామిలీ మొత్తం పెరలైజ్డ్గా ఉంటుంది. సో అంత డేంజరస్ కండిషన్ బ్రెయిన్ స్ట్రోక్. సో ఇంత డేంజరస్ కండిషన్ పబ్లిక్ అవేర్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. బికాస్ చాలా వెరీ ఫ్యూ పీపుల్ నో ఎంత డేంజరు, ఎంత టైంలో రావాలి, ఎంత టైంలో హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నది తెలుస్తుంది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్సిడెన్స్ ఆఫ్ ది బ్రెయిన్ స్ట్రోక్. అంటే సంవత్సరానికి ఎన్ని కొత్త కేసులు వస్తున్నాయి. మనం ఈ ఇన్సిడెంట్స్ చూసుకుంటే గత 2 దశాబ్దాలుగా, అంటే లాస్ట్ 2 డెకేడ్స్లో ఆల్మోస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ న్యూ స్ట్రోక్స్, అంటే కొత్త స్ట్రోక్స్ సంవత్సరానికి వచ్చేవి డబుల్ అయిపోయింది ఇండియాలో. నౌ బ్రెయిన్ స్ట్రోక్ ఈజ్ ద 4th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అండ్ డిజబిలిటీ ఇన్ ఇండియా. సో అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ 2-3లో హార్ట్ అటాక్స్ కావచ్చు, క్యాన్సర్లు కావచ్చు, ఇవన్నీ దాటుకున్న తర్వాత 4th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అండ్ డిజబిలిటీ ఈజ్ బ్రెయిన్ స్ట్రోక్. అండ్ ఎందుకు ఇంత డేంజరస్ అంటున్నానంటే, లైఫ్ లాంగ్ ఎందుకు ఉంటుందంటే బ్రెయిన్కి రీజనరేషన్ కెపాసిటీ లేదు. సెకండ్ పాయింట్, వేరే ఆర్గాన్స్కి ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ ఉంటుంది, బ్రెయిన్కి ఆ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ కూడా లేదు. సో హీ హ్యాస్ టు సఫర్ ఫర్ లైఫ్ లాంగ్. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎంత డేంజర్ అన్నది సో పబ్లిక్లో క్లియర్గా అవేర్నెస్ అయితే ఉండాల్సి వస్తుంది. నెంబర్ 3rd పాయింట్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎట్లా వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో బ్రెయిన్ స్ట్రోక్కి కామన్గా ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో నాన్ మోడిఫైబుల్కి వస్తే ఫస్ట్ పాయింట్, అంటే విచ్ వీ కెనాట్ చేంజ్ దోస్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే లైక్ ఏజ్ అన్నది మనం ఎప్పటికీ మన జీవితంలో మార్చుకోలేం కాబట్టి అది ఏజ్ ఒకటి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. యూజువల్గా ఓల్డ్ పీపుల్లో కామన్గా ఎక్కువ స్ట్రోక్స్ వస్తాయి. బట్ అట్ ది సేమ్ టైం యంగ్ పేషెంట్స్కి కూడా ఈ మధ్యకాలంలో, అంటే యంగ్ పేషెంట్స్ అంటే లెస్ దాన్ 40 year old పేషెంట్స్ కూడా స్ట్రోక్స్ అన్నది ఇన్సిడెన్స్ ఎక్కువ అయిపోయింది. అంటే ఈ మధ్యకాలంలో చాలామందిని యంగ్ పేషెంట్స్కే ఎక్కువ స్ట్రోక్స్ చూస్తున్నారు. సో ఇది ఓన్లీ ముసలోళ్ళకి వస్తుంది, యంగ్ పీపుల్కి రాదు అన్నది ఏమీ లేదు. మనం జాగ్రత్తలు పాటించకపోతే యంగ్ పీపుల్ కూడా స్ట్రోక్ అన్నది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ పాయింట్, జెండర్. అంటే మేల్స్ ఆర్ సమ్హౌ లిటిల్ మోర్ ప్రోన్ టు స్ట్రోక్ రాదర్ దాన్ ఫీమేల్స్. సో ఫీమేల్స్ కన్నా మేల్స్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది స్ట్రోక్ రిస్క్. మేబీ లైఫ్ స్టైల్ కావచ్చు, ఈటింగ్ హ్యాబిట్స్ కావచ్చు, ఎడిక్షన్స్ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మేల్స్కి ఎక్కువ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్, మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే విచ్ వీ కెన్ చేంజ్, విచ్ వీ కెన్ డిక్రీజ్ దోస్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే ఫస్ట్ పాయింట్, మెడికల్ కోమార్బిడిటీస్ ఉంటాయి. సో అందుకని ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో దెన్ 4th పాయింట్ వచ్చేసి హౌ టు ఐడెంటిఫై ఏ స్ట్రోక్. అంటే ఒక పేషెంట్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటాం. సో యూజువల్గా ఒక చిన్న పదం ద్వారా మనం ఆ స్ట్రోక్ యొక్క సిమ్టమ్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. సో వారిని బీ ఫాస్ట్ అంటాం. బీ ఫాస్ట్ అంటే బీ ఈజ్ ఫర్ బ్యాలెన్స్. అంటే పేషెంట్కి సడన్గా ఎప్పుడైనా సరే నడిచేటప్పుడు తూలిపోతున్నారు, నడవలేకపోతున్నారు. సో దట్ ఈస్ బీ ఫర్ బ్యాలెన్స్. ఈ అంటే ఐ సైన్స్ అంటే సడన్గా డబుల్ కనిపిస్తుంది, సడన్గా ఒక పక్క కనిపించట్లేదు, లేదా సడన్గా మసగ్గా కనిపిస్తుంది. సో ఇవన్నీ ఐ సైన్స్. ఇవన్నీ కూడా అంటే స్ట్రోక్ అన్నది ఎప్పుడైనా కూడా ఈ మినిట్ బాగానే ఉంటాం, నెక్స్ట్ మినిట్కి సిమ్టమ్స్, అంటే ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చినాయి అంటే సో దాన్నే యూజువల్గా మనం అక్యూట్ ఆన్సెట్, సడన్ ఆన్సెట్నే స్ట్రోక్ కింద కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ ఈజ్ ఎఫ్ అంటే ఫేషియల్ రూప్. అంటే మనకి మూత వంకరిపోయింది అని చాలామంది చెప్తారు, వాటర్ తాగుతుంటే ఒక పక్క నుంచి వచ్చేస్తుంది అంటారు. సో ఎఫ్ ఈజ్ ఫర్ ఫేషియల్ రూప్.
దెన్ ఏ ఈజ్ ఫర్ ఆర్మ్ డ్రాప్, అంటే లైక్ వన్ సైడ్ వీక్నెస్, అంటే ఒక సైడ్ కాలు చేయబడిపోవచ్చు, ఒక సైడు పట్టు దొరకకపోవచ్చు, లేదా ఒక సైడ్ చేయి పైకెత్తలేకపోవచ్చు. ఇవన్నీ కూడా ఏ ఈజ్ ఫర్ ఆర్మ్ డ్రాప్. దెన్ ఎస్ ఈజ్ ఫర్ స్పీచ్ అంటే రకరకాలుగా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఒకరికి మాట ముద్దగా రావచ్చు, ఒకళ్ళు మాట్లాడలేకపోవచ్చు, ఒకళ్ళు మాట్లాడినా మీరు అడిగే క్వశ్చన్ ఒకటి అవ్వచ్చు, వాళ్ళు చెప్పే సమాధానం ఒకటి అవ్వచ్చు. సో స్పీచ్ అనేది ఏ విధంగా అయినా సరే డిస్టర్బ్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ బీ ఫాస్ట్ ఈజ్ టైం. సో టీ ఈజ్ ఫర్ టైం. సో టైంని మనం టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం. ఎందుకంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వీ లూజ్, అంటే బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళే లోపు మనం వేస్ట్ చేసే ఎవ్రీ సెకండ్లో మనకి బ్రెయిన్లో హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ న్యూరాన్స్, అంటే బ్రెయిన్ సెల్స్ చచ్చిపోతాయి. అండ్ యాజ్ ఐ సెడ్, వన్స్ బ్రెయిన్ డ్యామేజ్ అయితే అది పర్మనెంట్ డ్యామేజ్. ఇట్ కెన్ నెవర్ బి రిపేర్డ్, it can never be regenerated. So that will be a permanent loss. So each and every second counts. But ఈ ఇయర్ స్ట్రోక్ థీమ్ ఏంటంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్, అంటే ఐ మీన్ ప్రతి నిమిషము చాలా వాల్యుబుల్ అని ఈ ఇయర్ వరల్డ్ స్ట్రోక్ డే యొక్క థీమ్ అది. సో బీ ఫాస్ట్ అనే ఒక చిన్న న్యూమోనిక్తో మనం ఈజీగా స్ట్రోక్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, సో అంటే వన్స్ మనం ఒక స్ట్రోక్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? సో చాలామందికి మినిమం అవేర్నెస్ లేనిది, పబ్లిక్లో లేనిది ఇది ఒక్కటే. చాలామంది ఇప్పటికీ కూడా మోర్ దెన్ 10% ఆఫ్ ది పీపుల్ ఏదన్నా కాలు చేయ వీక్నెస్ వచ్చింది, మాట మొదగా వచ్చింది అంటే వాళ్ళు ఫస్ట్ వెళ్ళేది కార్డియాలజీకి వెళ్తారు, గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. వాళ్ళు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మాట మొదగా వచ్చింది, కాలు చేయ పడిపోయింది అంటే, కళ్ళు తిరుగుతున్నాయంటే అప్పుడు వాళ్ళు న్యూరాలజిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ది కామన్ పబ్లిక్ డజంట్ నో వేర్ టు గో. దే ఆర్ గోయింగ్, అంటే స్ట్రోక్ అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా హార్ట్ అటాక్ అని అనుకుంటారు. బట్ నో, స్ట్రోక్ పర్సే అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనే అర్థం. సో మనం ఎక్కడికి వెళ్ళాలి? ఈ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత స్ట్రోక్ రెడీ సెంటర్స్ అని ఉంటాయి. స్ట్రోక్ రెడీ సెంటర్స్ అంటే ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, ఒక న్యూరాలజిస్ట్ అండ్ ఐసీయూ డిపార్ట్మెంటు, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇమేజింగ్ అంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఇవన్నీ ఒకే చోట ఉండే ప్లేస్కి వెళ్తేనే మనం మినిమం టైం వేస్ట్ అవ్వకుండా, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ని మనం టైంకి తీసుకోవడానికి అవుతుంది. సో అంటే లెస్ దాన్ 5% ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి వెళ్తున్నారు. మిగతా హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఇంట్లోనే ఉండిపోతున్నారు. మిగతా సగం వచ్చేసి వేరే చిన్న చిన్న ఆర్ఎంపీ దగ్గర లేదా చిన్న చిన్న హాస్పిటల్, నర్సింగ్ హోమ్స్ దగ్గర స్ట్రక్ అయిపోతున్నారు. సో దే ఆర్ లూజింగ్ దేర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ రిసీవింగ్ దేర్ డెడికేటెడ్ ట్రీట్మెంట్. సో వన్స్ స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం ఎట్లా ట్రీట్మెంట్ చేస్తాం? సో అంటే దీనికి 2 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. యాజ్ ఐ సెడ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఇస్చెమిక్ స్ట్రోక్, వేర్ రక్తనాళంలో బ్లడ్ క్లాట్ ఉండే దాని గురించే నేను ఈరోజు మాట్లాడుతున్నాను. సో అట్లాంటి పేషెంట్ ఎవరైనా వస్తే ఇమీడియట్గా, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, 5 మినిట్స్ అయితే 5 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్, బట్ మ్యాక్సిమం 4.5 అవర్స్లో హాస్పిటల్లో ఉంటే మనం ఆ పేషెంట్కి మ్యాక్సిమం న్యాయం చేయడానికి కుదురుతుంది. సో ఎట్లా చేస్తాం అంటే, దీనికి థ్రాంబోలైసిస్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ఆల్టిప్లేజ్ అని. సో ఆ ఆల్టిప్లేజ్ ఇంజెక్షన్ ఇవ్వడం